జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళ బాధలను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ యాత్ర, ఈ మామిడి రైతుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన యాత్ర బంగారుపాళ్యం యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. దీనిలో రైతులు, సామాన్య ప్రజలు, వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క నిరసన తెలిపిర్రు. ఎప్పుడైతే పోలీసులు ఆంక్షలు పెట్టి, కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టి కేవలం 500 మంది మాత్రమే రావాలంటే, 500 మంది మాత్రమే రావడానికి అతను చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆ జన సునామీ ఎలా ఉంటుందో మొన్న పొదిలి టూర్ చూసినాం, ప్లస్ సత్తెనపల్లి టూర్ చూసినాం. ఇప్పుడు ప్రజెంట్ బంగారుపాళ్యం టూర్ అంతకు మించి సక్సెస్ అయింది. ఎక్కడి నుంచి అంటే సామాన్య ప్రజలు కూడా పోలీసు యొక్క లాఠీలను ఎదుర్కొని తమ యొక్క నిరసన తెలపడానికి, తమ యొక్క బాధలను, మామిడి రైతుల బాధలను వివరించడానికి రైతులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని గ్రాండ్ సక్సెస్ చేసిర్రు. సో ఇప్పుడు కూటమి గుండెల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తాడు. మీరు ఎదుర్కొనేది ఒక చోటా నాయకుడిని కాదు, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా ప్రజల సమస్యలను మీరు కనుక పరిష్కరించకుంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే మీరే పరిష్కరించవలసిన సమయం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కనుక ఒక స్టెప్ తీసుకుంటే ఆ సమస్యను శాశ్వత పరిష్కారం చూపడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఇకనైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ యొక్క అరాచకాలు, దౌర్జన్యాలు ఆపి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కంట్రోల్ చేయడం అనే విషయం గురించి ఆలోచించకుండా ప్రజలని ఎలా బాగు చేయాలనే దాని మీద మీరు ఆలోచించండి. అట్లీస్ట్ అట్లా చేస్తేనైనా మీ యొక్క గవర్నమెంట్కి కనీసం డిపాజిట్స్ అనేది దక్కుతాయి రానున్న ఎలక్షన్లలో. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి గారి జన సునామీలో మీరు కొట్టుకుపోవడం ఖాయం.